ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకరు మరోసారి పొంగి పొర్లాయి. బోరజ్ మండలం తర్నం వద్ద వాగుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో బ్రిడ్జిపై నుంచి వస్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే బ్రిడ్జిపై 3 భారీ వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటు ఆదిలాబాద్కు మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి బ్రిడ్జిపై నిలిచిపోయి ఉన్న భారీ వాహనాలను క్రెయిన్ల సహాయంతో బ్రిడ్జిపై నుంచి పక్కకు తొలగించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరిపించాలని గత 3 సంవత్సరాలుగా సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిసిఐను తెరిపించేందుకు సానుకూలంగా స్పందించాయని, తమ పోరాట ఫలితంగానే ఇది సాధ్యమైందని సిసిఐ సాధన కమిటీ పేర్కొంది. సిసిఐని తెరిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సిసిఐ సాధన కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అయితే సిసిఐని ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని, ప్రైవేటు పరం చేస్తే మాత్రం తాము తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిసిఐ తెరిపించేందుకు నిజాయితీతో కృషి చేయాలని ఈ సందర్భంగా సిసిఐ సాధన కమిటీ పేర్కొంది. మరో వార్త విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదులు ఈరోజు విధులను బహిష్కరించారు. కేఆర్కే కాలనీలో ఓ చెక్ బౌన్ కేసులో నిందితులకు ఎన్బిడబ్ల్యూ జారీ చేసేందుకు వెళ్లిన 2 న్యాయవాదులపై నిందితులు దాడి చేశారు. నిందితులు న్యాయవాదులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు. విధులను బహిష్కరించి కోర్టు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండాల నగేష్ మాట్లాడుతూ న్యాయవాదులపై నిందితులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే నిందితునికి న్యాయపరంగా ఎలాంటి సహాయం చేయవద్దని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండాల నగేష్ డిమాండ్ చేశారు.